ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒక శాంతమైన గ్రామంలో ఇంజ చెట్లు, కాలువల మధ్యలో ఒక 8 సంవత్సరాల చిన్నాడు ఉండేవాడు. అతడి పేరు సత్య. ఎండ తగిలిన ముదురు చర్మం, చక్కగా కోయించిన నల్ల జుట్టు, తెల్ల చెక్కు షర్టు, నేవీ బ్లూ షార్ట్లు మరియు బ్రౌన్ శాండల్స్తో అతడు ఎప్పుడూ కొత్తగా ఏదైనా సృష్టించాలనే తపనతో ఉండేవాడు. అనుకోనని ఒక వానల రోజు తన తాతయ్య గారి పాత అట్టిక ఎక్కాడు సత్య. అక్కడ బుట్టలు, పాత పుస్తకాలు, పురాతన వస్తువులతో నిండి ఉండే ఆ గదిలో ఒక మాంత్రిక వస్తువు దొరికింది. ఒక పాత టీవీ రిమోట్ మసకబారిన నీలికాంతితో మెరుస్తూ, నెమ్మదిగా కంపిస్తూ ఉండేది. ఆ ఆశ్చర్యకరమైన రిమోట్ని తన గదికి తీసుకెళ్లిన సత్య కంగారు లేకుండా ఒక బటన్ నొక్కాడు. వెంటనే సమయం ఆగిపోయింది. తన కుక్క మిడ్ జంప్లో ఆగిపోయింది. ఫ్యాన్ ఆగిపోయింది. కిటికీ బయట వర్షపు చుక్కలు గాల్లోనే తలాడుతున్నాయి. సమయం నిశ్చలమైంది. ఆ ఆశ్చర్యంతో సత్య రిమోట్లో ఉన్న ప్రతి బటన్ని పరీక్షించసాగాడు. ఒకటి టైంని రీవైండ్ చేస్తుంది. ఇంకొకటి ఫాస్ట్ ఫార్వర్డ్. ఇంకొకటి శబ్దాన్ని మ్యూట్ చేస్తుంది. చలికూర వడవడ్డినప్పుడు తిరిగి రివైండ్ చేసేశాడు. పాఠశాల పనిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేశాడు. అక్కపై మ్యూట్ పెట్టేశాడు. ఈ ఆటలో ఆనందంగా గడిపాడు. మొదట్లో. కాని కొద్ది రోజులకే మైన విషయాలు జరగడం మొదలయ్యాయి. సమయం గందరగోళంగా మారింది. తన కాపీలు బయట తిరుగుతున్నట్లు కనిపించాయి. ఆకాశం పాత టీవీ స్క్రీన్లా గిలగిలలాడింది. రిమోట్ వేడిగా మారి చేతిలో జలధరించినట్లయింది. ఒక రాత్రి రిమోట్ సత్యని ఆకస్మాత్తుగా ఓ ప్రకాశవంతమైన గోపురంలోకి లాగింది. సత్య తేలుతూ తేలుతూ సమయ నియంత్రణ లోకం అనే ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక అపారమైన సమయ గడియారంతో కూడిన రూపం, సమయ పరిరక్షకుడు ఎదురయ్యాడు. ఆ పరిరక్షకుడు సత్యకి అన్నాడు, "ఈ రిమోట్ నీ మనసు వినిపిస్తుంది. నీ మనసు తప్పుదోవ పట్టితే సమయం కూడా గందరగోళమవుతుంది." ఆయన సత్యకి ఒక జ్ఞాపకాన్ని చూపించాడు. తన తాతయ్యతో గడిపిన ఒక మధుర క్షణం. కాని అది మసకబారుతోంది. జ్ఞాపకాలు తిరిగి తిరగవు, వాటిని జీవించాలి అని ఆయన నిశ్చయంగా అన్నాడు. అందరినీ ఆనందంగా చూసేందుకు రిమోట్ ఉపయోగించిన సత్యకి ఇప్పుడిప్పుడే అసలైన అర్థం వచ్చింది. తన తప్పు తెలుసుకున్నాడు. చివరికి రిమోట్ని ఒక చెక్క పెట్టెలో వేసి పడక కింద పెట్టి తాళం వేశాడు. అతడు తెలుసుకున్నాడు, నిజమైన మాయ కాదు బటన్లలో, అది మన నిర్ణయాలలో ఉంటుంది. ఇది పాతాళానికి దిగిపోయే కథ కాదు. ఇది ప్రతి పిల్లాడికి తెలియాల్సిన విషయాన్ని చెబుతుంది. బలం ఉన్నప్పుడు బాధ్యత ఉండాలి.